హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెంపుల్ వ్లాగ్స్ రేణుకా. అందరూ బాగున్నారా? నేను బాగున్నానండి. ఈరోజు మన టెంపుల్ వ్లాగ్స్లో నేను మీకు చూపిస్తున్న టెంపుల్ వచ్చేసి పవిత్ర పుణ్యక్షేత్రంగా, శైవక్షేత్రంగా పేరు పొందినటువంటి, అలాగే పంచారామ క్షేత్రాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందినటువంటి పల్నాడు జిల్లా అమరావతిలో ఉన్నటువంటి శ్రీ అమరేశ్వర స్వామివారి దేవస్థానాన్ని. ఈ టెంపుల్ మొత్తం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడు నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు కూడా వస్తుంది. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యంత ప్రసిద్ధిగాంచిన పవిత్ర పుణ్యక్షేత్రం ఇది. స్వామివారిని దర్శించుకునేందుకు వివిధ రాష్ట్రాల నుంచి అలాగే ఇతర దేశాల నుంచి కూడా భక్తులు ఆలయానికి వస్తూ ఉంటారు. మన సత్తెనపల్లి నుండి ఈ శైవ క్షేత్రానికి దాదాపు 36 కిలోమీటర్లు ఉంటుంది. సత్తెనపల్లి నుంచి డైరెక్ట్ గా స్వామివారి టెంపుల్ దగ్గరికి బస్ కూడా అవైలబుల్ గా ఉంటుంది. అలాగే గుంటూరు నుంచి 32 కిలోమీటర్లు ఉంటుంది. ఈ వీడియో మొత్తం కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు కూడా వస్తుంది. ఇక మనం స్వామివారి యొక్క దేవస్థానం దగ్గరికి రాగానే ఇక్కడ మనకి అత్యంత పెద్దదైనటువంటి రథం మండపం ఇక్కడ మనకి దర్శనమిస్తుంది. అలాగే స్వామివారి ఆలయానికి 4 దిక్కులా కూడా 4 గాలిగోపురాలు మనకి దర్శనమిస్తాయి. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ గాలిగోపురం వచ్చేసి దక్షిణ ద్వార గాలిగోపురం. ఇప్పుడు మనం గర్భాలయంలో ఉన్నటువంటి స్వామివారిని దర్శించుకోవాలంటే తూర్పు వైపునున్నటువంటి గాలిగోపురం ద్వారా మనం స్వామివారిని దర్శించుకోవాలి. ఈ మార్గం ద్వారా మనం ముందుకు వెళ్ళినట్టయితే ఇక్కడ మనం వచ్చినటువంటి వెహికల్స్ అన్ని కూడా పార్కింగ్ చేసుకోవడానికి పార్కింగ్ ప్లేస్ ఉంటుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే ఎక్కువగా టూరిస్ట్ వెహికల్సే మనకి కనిపిస్తూ ఉంటాయి. ఇతర రాష్ట్రాల నుంచి స్వామివారిని దర్శించుకునేందుకు అనేక మంది భక్తులు ఆలయానికి తరలి వస్తూ ఉంటారు. స్వామివారి ఆలయం యొక్క తూర్పు ద్వారానికి ఎదురుగా కృష్ణానది ప్రవహిస్తూ ఉంటుంది. ఈ కృష్ణానది ఒడ్డునే శ్రీ అమరేశ్వర స్వామివారి యొక్క దేవస్థానం ఉంటుంది. ప్రళయకాలంలో శ్రీకృష్ణుడు కృష్ణానది రూపంలో సహ్యాద్రి పర్వతముల నుండి జన్మించాడు. కృష్ణుడు రావి చెట్టు రూపంలో సహ్యాద్రి పైన నిలిచాడు. కృష్ణానది ఆ వృక్షము యొక్క వ్రేళ్ల నుండి ప్రవహించి అనేక క్షేత్రాలను, తీర్థాలను దాటి 800 మైళ్లు ప్రవహించి సముద్ర గర్భంలో కలుస్తుంది. ఈ పవిత్ర కృష్ణానది తీర్థంలో స్నానమాచరించి అమరేశ్వర స్వామివారిని దర్శించడం వల్ల 1000 గోవులను దానమిచ్చినటువంటి ఫలితం మనకి లభిస్తుంది. ఈ క్షేత్రంలో 3 రోజులు నిద్ర చేసి కృష్ణానదిలో స్నానం చేసి అమరేశ్వర స్వామివారిని దర్శించడం చేత మానవులకు మరణానంతరం శివ సన్నిధికి చేరుకుంటారని పురాణ గాథలు చెప్తున్నాయి. ఈ కృష్ణానది తీరమంతా కూడా పుష్కరాల సమయంలో కొన్ని వేల మంది భక్తులతో కిక్కిరిసిపోయి ఉంటుంది. శ్రీ అమరేశ్వర స్వామివారి యొక్క ఆలయం మొత్తం కూడా 3 ప్రాకారాలుగా ఉంటుంది. ఈ 3 ప్రాకారాలలో కలిపి కూడా మొత్తం 22 ఉప ఆలయాలు మనకి దర్శనమిస్తాయి. ఈ వీడియో మొత్తం కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క ఉప ఆలయాన్ని నేను మీకు ఈ వీడియో ద్వారా చూపిస్తున్నాను. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఆలయానికి రాలేనటువంటి ఎంతో మందికి ఈ వీడియోని షేర్ చేయండి. వారు కూడా మన వీడియో ద్వారా స్వామివారి యొక్క దేవస్థానాన్ని దర్శించుకుంటారు. ఆలయంలోకి రాగానే ఈ విధంగా మనకి మొదటి ప్రాకారం కనిపిస్తుంది. ఈ మొదటి ప్రాకారంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఉప ఆలయాలని నేను మీకు చూపిస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా దయచేసి లాస్ట్ వరకు చూడండి. స్వామివారి ఆలయంలో ప్రతిరోజు కూడా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఇక్కడ కనిపిస్తున్నటువంటి గోపురం దగ్గర మనం స్వామివారిని దర్శించుకొని వచ్చిన తర్వాత భోజనం టోకెన్లు ఇవ్వడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం స్వామివారి ఆలయంలో మొదటి ప్రాకారంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఉప ఆలయాలను దర్శించుకుందాం రండి. ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి ఈ కౌంటర్ ద్వారా మనం స్వామివారి యొక్క దర్శనం టికెట్లు తీసుకోవచ్చు. లేదంటే ఉచిత దర్శనం ద్వారా కూడా మనం స్వామివారిని దర్శించుకోవచ్చు. ఆలయంలో మొదటి ప్రాకారంలో మొట్టమొదటి ఉప ఆలయం వచ్చేసి శ్రీ మహిషాసురమర్దిని అమ్మవారి యొక్క ఉప ఆలయం. ఇప్పుడు అమ్మవారిని దర్శించుకుందాం రండి. ఈ ఆలయం యొక్క మొదటి ప్రాకారంలో మనకి 2 అమ్మవార్లు దర్శనమిస్తారు. ముందుగా మనకి శ్రీ మహిషాసురమర్దిని అమ్మవారు దర్శనమిస్తుంది. తరువాత శ్రీ జ్వాలాముఖి అమ్మవారు దర్శనమిస్తుంది. ఇక గర్భాలయంలో ఉన్నటువంటి శ్రీ అమరేశ్వర స్వామివారి దగ్గర
శ్రీ బాలచాముండేశ్వరి అమ్మవారు దర్శనమిస్తుంది. ఈ విధంగా ముగ్గురు అమ్మవార్లు దర్శనం చేత త్రిశక్తి క్షేత్రముగా కూడా ఈ క్షేత్రం ప్రసిద్ధి చెందింది. ఇప్పుడు మనం రెండవ ఉప ఆలయాన్ని దర్శించుకుందాం. ఇక్కడున్నటువంటి స్వామివారు శ్రీ కోసలేశ్వర స్వామివారు. మూడవ ఉపాలయం వచ్చేసరికి శ్రీ వీరభద్ర స్వామివారు. వీరభద్ర స్వామి వారికి ఎదురుగా జంటనాగేంద్ర స్వామి వారు ఇక్కడ మనకి దర్శనమిస్తారు. అలాగే ఇంకొంచెం ముందుకు వెళ్ళినట్టయితే ఇక్కడ మనకి అన్నదాన సత్రము, అలాగే స్వామివారికి నిత్య కళ్యాణం జరిగేటువంటి మండపం ఇక్కడ మనకి దర్శనమిస్తుంది. ఇప్పుడు మనం చూస్తున్నది వచ్చేసి దక్షిణ వైపు ఉన్నటువంటి గాలిగోపురాన్ని. ఈ గాలిగోపురం వద్ద మనం స్వామివారి యొక్క టెంపుల్ టైమింగ్స్ ని ఇక్కడ మనం తెలుసుకోవచ్చు. ఇక ఇప్పుడు 4వ ఉప ఆలయం వచ్చేసరికి శ్రీ ప్రణవేశ్వర స్వామివారిని దర్శించుకుందాం. ఇక 5వ ఉప ఆలయం వచ్చేసరికి శ్రీ ఉమామహేశ్వర స్వామివారు, దత్తాత్రేయ స్వామివారు మనకి దర్శనమిస్తారు.
పక్కనే 6వ ఉపాలయం ఉంటుంది. అందులో మనకి శ్రీ అన్నపూర్ణాదేవి సమేత కాశీ విశ్వేశ్వర స్వామివారు, అలాగే ఆదిశంకరాచార్య స్వామివారు దర్శనమిస్తారు. ఇక 7వ ఉపాలయం వచ్చేసరికి శ్రీ జ్వాలాముఖి అమ్మవారు మనకి దర్శనమిస్తుంది. లోపలికి వెళ్లి అమ్మవారిని దర్శించుకుందాం రండి. ఎనిమిదవ ఉపాలయం వచ్చేసరికి శ్రీ అగస్తేశ్వర స్వామివారు ఇక్కడ మనకి దర్శనమిస్తారు. తొమ్మిదవ ఉపాలయం వచ్చేసరికి శ్రీ పార్థివేశ్వర స్వామివారు దర్శనమిస్తారు. ఈ స్వామివారిలో ఒక అద్భుతాన్ని అయితే మనం ఇక్కడ దర్శించుకోవచ్చు. శివలింగాకారంలో మనకి జటాజూటంతో ఉన్నటువంటి పరమశివుడు ఉన్న ఆకారం మనకి దర్శనమిస్తుంది. ఇప్పుడు మనం చూస్తున్నది ఉత్తరం వైపునున్నటువంటి గాలి గోపురాన్ని. ఈ ద్వారం ద్వారా మనం ముందుకు వెళ్ళినట్టయితే కృష్ణానది అందాలన్నీ కూడా మనకి చాలా బాగా కనిపిస్తాయి. ఇక్కడ మనకి శ్రీ వినాయక స్వామి వారు దర్శనమిస్తారు. వినాయక స్వామివారికి ఎదురుగా 10వ ఉపాలయం శ్రీ సోమేశ్వర స్వామివారు ఇక్కడ మనకి దర్శనమిస్తారు. మొదటి ప్రాకారంలో ఉన్నటువంటి ఉప ఆలయాలన్నింటినీ కూడా మనం దర్శించుకున్నాం ఫ్రెండ్స్. ఇక మనం ఉచిత దర్శనం ద్వారా లోపలికి వెళ్ళి 2వ ప్రాకారంలో ఉన్నటువంటి ఉప ఆలయాలన్నింటినీ కూడా దర్శించుకుందాం. ఇక్కడ మనం లోపలికి రాగానే గర్భాలయంలో ఉన్నటువంటి స్వామివారిని దర్శించుకునేందుకు మెట్లు కనిపిస్తాయి. ఆ మెట్ల మార్గం ద్వారా వెళ్లకుండా ఎడమ చేతి వైపున వచ్చినట్లయితే 2వ ప్రాకారంలో ఉన్నటువంటి ఉప ఆలయాలను దర్శించుకోవచ్చు. రెండవ ప్రాకారంలో మొట్టమొదటి ఉప ఆలయం వచ్చేసరికి శ్రీ విఘ్నేశ్వర స్వామివారు మనకి దర్శనమిస్తారు.
రెండవ ప్రాకారంలో వినాయక స్వామి వారిని దర్శించుకున్న తర్వాత ఇక్కడ మనకు ఒక మండపం కనిపిస్తుంది. ఈ మండపం ఏంటంటే రాజా వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు గారు వారి పరిపాలనలో స్వామివారికి వారు ఎంతైతే బరువు ఉన్నారో అంత బంగారాన్ని స్వామివారికి సమర్పించారట. ఈ తులాభార మండపాలు దగ్గర మనకి అప్పట్లోవి శాసనాలు కూడా మనకి ఇక్కడ కనిపిస్తాయి. ఇక్కడ కొంచెం ముందుకు వచ్చినట్టయితే ఇక్కడ మనకి నాగేంద్ర స్వామి వారి యొక్క విగ్రహాలు దర్శనమిస్తాయి. అలాగే మరొక విశేషం ఏంటంటే ఇక్కడ మన రాసుల ప్రకారం ఏ చెట్టు చుట్టూ ఎన్ని ప్రదక్షిణలు చేయాలని తెలియటం కోసం ప్రతి చెట్టు దగ్గర కూడా మన నక్షత్రాలు, అలాగే ఆది దేవతలు, అలాగే మనం చేయాల్సినటువంటి ప్రదక్షిణ సంఖ్యలను తెలియచేయటం జరిగింది. ఇక రెండవ ఉపాలయం వచ్చేటప్పటికి శ్రీ కాలభైరవ స్వామి వారు మనకి దర్శనమిస్తారు. తులాభార మండపం వెనుకాల మనకి శ్రీ వేణుగోపాల స్వామి వారు ఈ విధంగా దర్శనమిస్తారు. మురళి వాయిస్తున్నట్టుగా స్వామివారు ఎంతో అందంగా ఉంటారు. పక్కనే రాహుకేతువుల ఉపాలయం కూడా ఉంటుంది. రాహుకేతువుల ఉప ఆలయాన్ని దాటి వచ్చిన తర్వాత ఇక్కడ మనకి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు దర్శనమిస్తారు. అది కూడా స్వామివారు ప్రత్యేకంగా 6 ముఖాలు కలిగి మనకి దర్శనమిస్తారు. ఈ విధమైనటువంటి విగ్రహం మరెక్కడా కూడా మనకి దర్శనమివ్వదు. ఇప్పుడు మనం శ్రీ ఆంజనేయ స్వామివారిని దర్శించుకుందాం. రెండవ ప్రాకారంలో చివరగా మనకి శ్రీ శనీశ్వర మండపం మనకి దర్శనమిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక ఇప్పుడు మనం 3వ ప్రాకారంలోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఉప ఆలయాలను కూడా దర్శించుకుందాం. అలాగే ఈ ఆలయం యొక్క స్థల పురాణం గురించి కూడా తెలుసుకుందాం. పూర్వం తారకాసురుడు అనే ఒక రాక్షసుడు ఉండేవాడు. ఆయనకి పరమశివుడి మీద అమితమైన ప్రేమ, భక్తి కలవాడు. ఒకరోజు పరమశివుడి కోసం ఘోర తపస్సు చేసి పరమశివుణ్ణి మెప్పించి వరాన్ని పొందుతాడు. ప్రాణలింగాన్ని వరంగా పొందుతాడు. ఆ ప్రాణలింగాన్ని తన కంఠంలో ఉంచుకుంటాడు. స్వామివారి వరాన్ని పొందిన గర్వంతో మునులను, దేవతలను అష్ట కష్టాలకు గురి చేస్తూ బాధిస్తూ ఉంటాడు. అప్పుడు మునులు, దేవగణములు అందరూ కలిసి శివుడి దగ్గరికి వెళ్లి జరిగిందంతా స్వామివారికి వివరించి చెప్తారు. అప్పుడు వెంటనే పరమశివుడు కుమారస్వామికి ఆ రాక్షసుణ్ణి వధించమని ఆజ్ఞాపిస్తాడు.
స్వామివారి ఆజ్ఞ ప్రకారం కుమారస్వామి తారకాసురుడితో యుద్ధం చేసి ఆ రాక్షసుడి కంఠం దగ్గరున్నటువంటి ప్రాణలింగాన్ని అంతం చేస్తాడు. అప్పుడు ఆ రాక్షసుడు మరణిస్తాడు. కుమారస్వామి వారి ఆయుధం తగిలి ప్రాణలింగం 5 ముక్కలుగా 5 చోట్ల పడుతుంది. ఈ 5 చోట్లే ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి పంచారామ క్షేత్రాలు. ఈ పంచారామ క్షేత్రాలన్నీ కూడా మన ఆంధ్ర రాష్ట్రంలో ఉండడం అత్యంత విశేషం. అందులో కూడా మొట్టమొదటి క్షేత్రం ఇది శ్రీ అమరేశ్వర స్వామివారి క్షేత్రం. తారకాసురుడి యొక్క కంఠం నుండి శివలింగం ముక్కలుగా కింద పడిన తరువాత ఇక్కడున్నటువంటి లింగాకారం ఆకాశాన్ని అంటుతున్నప్పుడు దీనిని ఎలా ప్రతిష్ఠించాలి అని ఇంద్రుడు బృహస్పతిని సలహా అడుగుతాడు. వెంటనే బృహస్పతి ఈ విధంగా సమాధానమిస్తాడు. ఇంద్ర, ఆశ్వయుజ శుద్ధ దశమి నాడు శుభముహూర్తంలో ఈ శివశకలాన్ని ప్రతిష్ఠ చేయి అని చెప్పి స్వయముగా తానే ప్రతిష్ఠింపచేస్తాడు. ఈ విధంగా క్రౌంచగిరి పర్వతము పైన ఆశ్వయుజ శుద్ధ దశమి రోజున స్వామివారిని ప్రతిష్ఠ చేసి మారేడు దళములతోనూ బంగారు పువ్వులతోనూ పూజలు చేసి స్వామివారికి అమరేశ్వరుడు అని పేరు పెట్టాడు. శ్రీ అమరేశ్వర స్వామివారిని ఎంతో మంది రాజులు దర్శించుకున్నారు. ఈ ఆలయంలో కొమ్మ నాయకుని శాసనము, కోటకేతరాజుల శాసనములు, అనవేమారెడ్డి శ్రీకృష్ణరాయుల శాసనములు, అలాగే హాంద్రికం పెద్దప్పం గారి శాసనము, చివరిగా శ్రీ రాజావాసిరెడ్డి వెంకటాద్రినాయుడు గారి శాసనములు చూడవచ్చు. చివరిగా రాజా వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు గారు స్వామివారి ఆలయాన్ని పునరుద్ధరించి ఆలయానికి భూములను సమర్పించారు. ఈ ఆలయంలో మనం దర్శించుకునేటువంటి శ్రీ అమరేశ్వర స్వామివారు పానవట్టం దగ్గర నుంచి 3 అడుగుల ఎడల్పుతోటి 7 అడుగుల ఎత్తుతోటి మనకి దర్శనమిస్తారు. ఈ ఆలయంలో జరిగినటువంటి యథార్థ సంఘటన గురించి తెలుసుకున్నాం. శ్రీ అమరేశ్వర స్వామివారి యొక్క లింగాకారం పెరుగుతూనే ఉందంట. దాన్ని గమనించినటువంటి పూజారి గారు స్వామివారి యొక్క లింగాకార తల పైభాగాన శీలను కొట్టారంట. ఆ శీల కొట్టిన దగ్గర నుంచి స్వామివారి యొక్క లింగాకారం ఎత్తు పెరగటం ఆగిపోయింది. స్వామివారి యొక్క రక్తపు మరకలు ఇప్పటికీ కూడా స్వామివారి యొక్క లింగాకారం మీద మనం దర్శించుకోవచ్చు. శ్రీ అమరేశ్వర స్వామివారికి ప్రతిరోజు కూడా అభిషేక కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి. అలాగే శివరాత్రి పండుగ పర్వదినం రోజు స్వామివారికి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. అలాగే కార్తీక మాసం అటువంటి పండుగ పర్వదినాలలో కూడా స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఉంటారు.
ఈ ఆలయంలో మనకి మహిషాసురమర్దిని అమ్మవారి యొక్క ఆలయ వెనుక భాగంలో శివనాగమల్లి పూల చెట్టు మనకి దర్శనమిస్తుంది. ఈ చెట్టు యొక్క పువ్వులు అత్యద్భుతంగా ఉంటాయి. మీకు నేను ఇప్పుడు దగ్గర నుంచి చూపిస్తాను రండి. ఈ పువ్వు ఏ విధంగా ఉంటుందంటే లోపల శివలింగాకారం ఉంటుంది, పైన నాగమయ్య స్వామివారి యొక్క పడిగల రూపంలో మనకి దర్శనమిస్తుంది. ఇక్కడ మీరు బాగా గమనించారంటే పువ్వు లోపల వైట్ కలర్ లో ఉన్నదొచ్చేసి స్వామివారి యొక్క లింగాకారం. ఇక పైన మనకి పింక్ కలర్ లో ఎల్లో కలర్ లో కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి నాగమయ్య పడిగలు. చూశారు కదా ఫ్రెండ్స్, అమరావతి శ్రీ అమరేశ్వర స్వామివారి యొక్క దేవస్థానాన్ని. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో టెంపుల్ వ్లాగ్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.